వంటగలోనే ఏం చేస్తున్నావు? లోపల భారత చదువుతున్నానమ్మా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? లోపల భారత చదువుతున్నానే. అయ్యో 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 అయ్యో. భారతం భాగవతం రామాయణం చదువుకుని కూర్చుంటే దినవేళ గడుస్తుంది తల్లి. నీకున్న ఎవడం కాస్త పోయిందనుకో. ఏ అడ్డగాడిని అడ్డుపడతాడేంటో, ఏ ముండా కొడుకుని ముందుకు వస్తాడేంటో. ఈ తొక్క గట్టిగున్నప్పుడే 1 కోటి రూపాయలు సంపాదించాలి తల్లి. ఏమి ఎంత సంపాదిస్తావు? ఇదే మాటగానే వింటే మీ నాన్నగారు ఎంతో సంతోషించేవారు తల్లి. ఏమి అన్నట్టు అడగడం వచ్చాను. ఏమిటి? ఎన్నిసార్లు అడిగినా నాకు తెలుసు. కోటి లింగాలు ఒక బోడి లింగం. ఏ లింగం అని చెప్పమందివి అంతెందుకే. ఆ మధ్య విజయవాడ పుస్తకాలు జరిగాయా? అందులో ఎంతమంది మునుగుంటారు? 1,00,000 కోట్ల మంది మునుగుంటారా? ఆ మునిగే వారిలో పంచి కట్టుకున్న ప్రతి ఒక్కరూ నీకు నాన్నే. ఆ ప్యాంట్ వేసుకున్న ప్రతి ఒక్కరూ నీకు బాగా. అందరూ నాన్నలే, అందరూ బావలే. అసలు ఆంధ్రాలో మనకు అన్నీ లేదే తల్లి. చూస్తున్నా నా తలపాటు వేసుకొని సాలువ భుజమాన్ని వేసుకొని లేపాడు కర్ర. మనీ చింతామణి రప్ప వేయకుండా చూస్తున్నారే. ఆయననే మీ నాన్నగారు. నా దగ్గర రాబట్టే తల పండిపోయి తొక్కెళ్ళిపోయి పళ్ళు ఊడిపోయి పళ్ళు పోయి. అమ్మి సరే ఎన్ని మాటలకి ఏం గాని ఆ సెకండ్ మంచిగాడు ఏమయ్యాడు? ఆయనే అప్పులప్పారావు. అల్లుడా నిల్లుడా వా టోకి ఎంబదంటే అవును. వాడిని మెడబెట్టి బయటకి ఎంతమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వాడు మన ఇంట్లో ఉంటే పొట్లకాయకు బొచ్చు పురుగు పెట్టినప్పుడు 1,00,000 సార్లు చెప్పాను. అయినానమ్మా ఓ అబ్బో పెట్టాడు పెట్టాడు పెట్టాడు. కూర్చొని పెట్టాడా? నిలబడి పెట్టాడా? అన్నీ ఎంత పెట్టాడా? అంత పెట్టాడా? ఎంత పెట్టాడు? పెట్టాడు తెగ మురిసిపోతుంది అమ్మి. 23 జిల్లాలు తిరిగి ఉన్నది. ఎవరైతే గుర్తు పెట్టుకుందని ఏ ఒక్కరనే జ్ఞాపకం ఉంచుకుందని చెప్పవే. ఇప్పుడు నా కూతురు అనిపించాలి. ఇప్పుడు నా కూతురు అనిపించాలి. నా బంగారం కొండి.